వీర నారి అనగానే భారతీయులందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ఝాన్సీ లక్ష్మీబాయి. దేశం స్వాతంత్ర్యం కోసం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బిడ్డను వీపుకి కట్టుకుని ఆంగ్లేయులతో పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధురాలామే. మరి లక్ష్మీబాయి మరణం తర్వాత ఝాన్సీ వారసులు ఏమయ్యారు? ఈరోజు అనగనగాలో నిజానికి లక్ష్మీబాయి, ఆమె భర్త గంగాధర్రావులకు పిల్లల్లేరు. దాంతో వాళ్లు తమ బంధువు వాసుదేవరావు కుమారుడైన దామోదర్రావును దత్తత తీసుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం లభించేలోపే గంగాధర్రావు మరణించారు. దీంతో దామోదర్రావును తన కొడుకుగా గుర్తించాలంటూ కలకత్తాలోని గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి రాణి లక్ష్మీబాయి లేఖ రాశారు. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా ఉన్న లార్డ్ డల్హౌసీ తీసుకువచ్చిన రాజ్య సంరక్షణ సిద్ధాంతం ప్రకారం తమ రాజ్యాలని సరిగ్గా పాలించని రాజుల రాజ్యాలను, వారసుల్లేని రాజ్యాలను బ్రిటిష్ వారు ఆక్రమించుకుంటూ వస్తున్నారు. అప్పుడే ఆంగ్లేయుల కన్ను ఝాన్సీపై పడింది. అదే సమయంలో స్వాతంత్ర పోరాటం మొదలు కావడంతో లక్ష్మీబాయి పాల్గొని బ్రిటిషర్లతో యుద్ధం చేస్తూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అప్పుడు ఝాన్సీ రాణికి చెందిన 60 మంది అనుచరులు, 22 ఏనుగులు, 60 ఒంటెలతో పాటు దామోదర్రావును తీసుకుని అడవుల్లోకి పారిపోయారు. తమ దగ్గరున్న బంగారు ఆభరణాలు ఒక్కొక్కటి అమ్ముతూ వచ్చిన డబ్బుతో ఆహారం సమకూర్చుకుంటూ జీవనం సాగించారు. ఎప్పుడూ ఒకే చోట ఉండకుండా తమ స్థావరాలని మారుస్తూ బ్రిటిష్ వారికి దొరకకుండా దామోదర్రావును కాపాడుకున్నారు. కొద్ది రోజులకు దామోదర్రావు ఆరోగ్యం పాడైపోయింది. కొంతమందిని సహాయం కోరినా బ్రిటిష్ వారి భయంతో ఎవ్వరూ ఎలాంటి సహాయం చేయలేదు. కొంతకాలానికి ఆంగ్లేయులకు దొరికిపోయారు. అప్పుడు దామోదర్రావు సంరక్షకుడు నానే ఖాన్ బ్రిటిష్ అధికారి ప్లింక్ను దామోదర్రావుకు రక్షణ ఇవ్వవలసిందిగా కోరాడు. అయితే అప్పటికే ప్రథమ స్వాతంత్ర పోరాటం ముగియడం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో సాగించిన దురాఘాతాలపై బ్రిటన్లోనే తీవ్ర విమర్శలు రావడంతో వారు దామోదర్రావుకు ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇండోర్లో 3 నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత ఏడాదికి 10,000 పెన్షన్ ఇచ్చి క్షమాభిక్ష ప్రసాదించారు. ఝాన్సీకి చెందిన సొమ్ములో ఏమాత్రం ఆయనకు ఇవ్వలేదు. ఇండోర్లోనే స్థిరపడ్డాడు దామోదర్రావు. పెద్దయ్యాక అక్కడే పెళ్లి చేసుకున్నాడు. 1906 మే 28న తన 58వ ఏట దామోదర్రావు మరణించారు. అప్పటికి ఆయనకు లక్ష్మణరావు అనే కొడుకు ఉన్నాడు. లక్ష్మణరావు కూడా పేదరికంలోనే జీవనం సాగించాడు. ఝాన్సీ రాణి మనవడైన లక్ష్మణరావు ఇండోర్లో ఒక టైపిస్ట్ గా బ్రతికాడు. 1957లో ప్రథమ స్వాతంత్ర పోరాటానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్మణరావును ఆహ్వానించి సత్కారం చేసింది. ఆ తర్వాత 2 ఏళ్లకు 1959లో ఆయన మరణించారు. ఈయనకు కృష్ణారావు, చంద్రకాంత్ రావు అని 2 కొడుకులున్నారు. 2015లో ప్రభుత్వం ఝాన్సీలో జరిపిన ఝాన్సీ జన్ మహోత్సవ్ కార్యక్రమానికి వారిద్దరి కుటుంబాలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గౌరవించింది.